అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు లబ్బే రాఘవ. నేను అనంతపురం జిల్లా ఎస్ఎస్ఎల్ ఉప అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు దేవాది దేవుడైనటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే విధంగా అక్రమ సంబంధాలతో మునిగిపోయినటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి నీచపు ఆలోచన కలిగినటువంటి బిఆర్ నాయుడు గారిని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేయడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానం అనేది ఎంత చెడుగా ఉందో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు, శ్రీవారి భక్తులు, దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఈ వైఖరిని ఆలోచన చేయాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాలాంటి వాళ్లకు, యువకులకు భగవద్గీత అనేది ఎంతో పవిత్ర గ్రంథంగా మేము నిత్యము పూజిస్తూ చదువుతుంటాము. కనీసం బిఆర్ నాయుడు లాంటి వాళ్లకు భగవద్గీత యొక్క శ్లోకాలు కానీ, ఆ పవిత్రత గురించి కానీ, శ్రీకృష్ణుడు బోధ కానీ తెలియని వాళ్ళు ఇలాంటి భగవద్గీత గురించి కూడా మాట్లాడటం చాలా సిగ్గుచేటు. భగవద్గీతలో ఒక శ్లోకం తీసుకుంటే కామానా తురానా భయం నా లజ్జ అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ భగవద్గీతలో శ్లోకము ఇలాంటి బిఆర్ నాయుడు వాళ్ళకి గుర్తు చేయడానికి ఆ శ్లోకాన్ని చెప్పాడని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖ్యంగా మేము అనంతపురం నడిబొట్టులో అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలియజేయడం జరుగుతుంది. ఇకనైనా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల చేస్తున్న అసత్య ప్రచారాలను కట్టిబెట్టి వెంటనే బిఆర్ నాయుడుని ఆ పదవి నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో హిందువుల వ్యతిరేక పార్టీగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం.